హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. నేను మీ సుమతి. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా మా ఇంట్లో చేసిన 3 రెసిపీలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి చికెన్ ఫ్రై, అండ్ థర్డ్ వన్ మటన్ లివర్ ఫ్రై అండి. అండ్ వీటితో పాటు పచ్చిమిర్చి పచ్చడి, అలాగే మరి నాన్ వెజ్ రెసిపీస్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ కాబట్టి ఇంట్లోనే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. సో చూశారు కదా, చాలా రెసిపీస్ కాబట్టి ఒకే వీడియో అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఈ రెసిపీస్ని రంజాన్ స్పెషల్ రెసిపీస్ పార్ట్ 1 పార్ట్ 2 అని 2 వీడియోస్గా డివైడ్ చేసి చూపించబోతున్నాను. సో రంజాన్ స్పెషల్ రెసిపీస్ పార్ట్ 1 అంటే ఈరోజు వీడియో అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పచ్చడి, అలాగే మటన్ బిర్యానీ ఎలా చేయాలి అన్నది చూపించబోతున్నాము. మరి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అల్లం మొత్తాన్ని శుభ్రంగా వాష్ చేసి పైన ఉన్న తొక్కని నీట్గా రిమూవ్ చేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే తెల్లగడ్డలకు కూడా పొట్టు తీసేసి పెట్టుకున్నాం. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు మనం తీసుకునే అల్లం తెల్లగడ్డలు ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలా తీసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. అందుకని మేము ఇక్కడ కేజీ అల్లంకి కేజీ తెల్లగడ్డలు తీసుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం అలాగే వెల్లుల్లిపాయలు ఈక్వల్ క్వాంటిటీ వచ్చేలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇందులో చూపించినట్లుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన అల్లం వెల్లుల్లిపాయలు కూడా ఫైన్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మనం చేసుకునే మటన్ బిర్యానీలో ఫుడ్ కలర్ కానీ మసాలా పొడులు కానీ వేయకుండా కేవలం మసాలా దినుసులను యూస్ చేస్తూ చక్కగా టేస్టీగా మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాము, చూసేయండి. ముందుగా మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: మటన్ 5 కేజీలు. మనం తీసుకున్న మటన్కి ఈక్వల్ క్వాంటిటీలో రైస్ తీసుకోవాలి. సో దానికోసమని మేము ఇక్కడ ఇండియా గేట్ క్లాసిక్ బాస్మతి రైస్ని 5 కేజీలు తీసుకున్నాం. ఈ రైస్తో చేసే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, అలాగే రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది. అలాగే బిర్యానీ మసాలా కోసం ఉల్లిపాయలు 3 కేజీలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం. వీటితో పాటు 1/2 కిలో పచ్చిమిర్చిని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ కొట్టుకోవాలి. ఇంకా 1.5 కిలో టొమాటోలను కూడా తీసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ కొట్టుకోవాలి. అలాగే 1 లీటర్ దాకా పెరుగు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫైనల్గా వచ్చేసి మసాలా దినుసులు: జాపత్రి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్, ఇలాచి, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే జాజికాయ. ఈ జాజికాయని రోట్లో వేసి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. వీటితో పాటు ఇలాచీని కూడా ఫ్లేవర్ కోసం ఇలా దంచి తీసుకున్నాం. మరి ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూశారు కదా. మరి ఇప్పుడు మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మటన్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇప్పుడు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు మటన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుందాం. చూడండి, మటన్ ముక్క ఇలా 90% ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని పక్కన పెట్టేసి బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసి రైస్ మునిగేలా వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో 200 ml దాకా నెయ్యి, అలాగే 200 ml దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, జాపత్రి, అలాగే జాజికాయ పొడి తప్ప మిగిలిన మసాలా దినుసులని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసం చేతులతో ఇలా నలుపుకొని వేసుకుంటున్నాం. ఈ ఉల్లిపాయ ముక్కలు మసాలా దినుసులతో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ఆనియన్స్ని ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి, ఇక్కడ వేసుకుంటున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 250 గ్రామ్స్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా ప్యూరీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో జాజికాయ పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో పెరుగును కూడా వేసుకొని పెరుగు మసాలాలో బాగా మిక్స్ అయ్యేలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పెరుగు మొత్తం మసాలాలో మిక్స్ అయిపోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బిర్యానీ మసాలా నుండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకు మొత్తం మసాలాలో ఇలా మగ్గిపోయిందంటే మనం చేసుకున్న బిర్యానీ మసాలా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ మసాలాని ఒక పెద్ద పాత్రలోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసి మసాలా ఫ్లేవర్స్ మొత్తం మటన్ పీసెస్కి పట్టేలా ఒక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఈ బిర్యానీ పీసెస్ ఈ మసాలాలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పాత్రను పక్కన పెట్టుకోవాలి. ఇదే స్టవ్ పైన ఇంకో పాత్రను పెట్టుకొని రైస్ ఉడికించుకోవడానికి సరిపడాన్ని నీళ్లు పోసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్లోని వాటర్ రిమూవ్ చేసి రైస్ని మాత్రమే ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, రైస్ ఇలా 90% ఉడికిన వెంటనే వాటర్ రాకుండా స్టైనర్తో రైస్ని స్టెయిన్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ బిర్యానీ మసాలా పాత్రలో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన రైస్ని కూడా వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత బిర్యానీ దమ్ పెట్టుకోవడం కోసం స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసి దానిపైన బిర్యానీ పాత్రను పెట్టుకొని అన్నం మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ పైన కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి బిర్యానీ పాత్రలో నుండి ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం బిర్యానీ పాత్ర పైన రైస్ బాయిల్ చేసుకున్న పాత్రని పెట్టుకుందాం. ఇలా బిర్యానీ పాత్రలో నుండి ఆవిరి బయటికి పోకుండా ఉండేలా ఏదైనా బరువుగా ఉన్న వస్తువును కానీ ప్లేట్ చుట్టూ గోధుమ పిండిని కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేస్తే బిర్యానీ చక్కగా దమ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. అంతేనండి, మనం చేసుకున్న మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆహా, బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఇక్కడ చూడండి, రైస్కి బిర్యానీ మసాలా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అండ్ రైస్ కూడా పొడి పొడిగా చక్కగా వచ్చింది. అదండి, ఈ వీడియోలో చూపించినట్లుగా బిర్యానీ చేస్తే ఆ గుమ్మగుమ్మలు పక్కింట్లోకి కూడా వచ్చే అంత పర్ఫెక్ట్గా చేస్తారు. మరి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. మరి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/4 కిలో పచ్చిమిర్చిని ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని మీడియం సైజు టొమాటోలు 3 ఇలా లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మగ్గే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని టమాటా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయ 1 ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా వేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్లు పులుపుకు తగ్గట్టుగా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా వాటర్ వేయకుండా చేసుకుంటే 3-4 రోజుల వరకు కూడా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, మార్నింగ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా బిర్యానీలోకి ఈ పచ్చిమిర్చి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మరి రంజాన్ స్పెషల్ రెసిపీస్ పార్ట్ 2 వచ్చేసి
చికెన్ ఫ్రై, మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము, చూసేయండి. బాయ్.